కూలీ అనమాట. మై ఒపీనియన్ ఆన్ కూలీ అనమాట. కూలీ కూలీ సాంబార్ ఎలా ఉంది అంటే సాంబార్ చప్పగా ఉంది. బాలేదు భయ్య, అస్సలు బాలేదు, అస్సలు ఎక్కలేదు. ఎందుకంటే ఉప్పు కారాలు ఏమి లేవు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి లోకేష్ కనకరాజు సాంబార్ చాలా బాగుంటుంది. అలాంటిది ఈ కూలీ సాంబార్ అస్సలు బాలేదు. ఇది ఎలా ఉందంటే లోకేష్ కనకరాజు ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ చేసుకున్న స్క్రిప్ట్ని దాన్ని తీసుకుని వచ్చి ఇది రజనీ గారి కోసం మళ్ళీ మార్చి తీసినట్టు ఉందన్నమాట సినిమా. క్యామియోస్ గురించి కూడా మాట్లాడతా. అమీర్ ఖాన్ క్యామియో అయితే వర్స్ట్, ఎందుకు పెట్టారో నాకు తెలియదు అయ్యా. అండ్ దాని తర్వాత ఉపేంద్ర గారిని అసలు నిజంగా వాడలేదు. ఉపేంద్ర గారు అసలు ఎందుకు ఎందుకు అన్నట్టే ఉందన్నమాట. అసలు ఈ మూవీలో కొంచెం బాగుంది, అసలు ఏదైనా ఉంది, నేను ఖచ్చితంగా ఈ వీకెండ్ వెళ్తా చూస్తా అంటే నాకు మెయిన్గా బెటర్ అనిపించింది. ఎవరు బాగా యాక్టింగ్ చేశారు ఏంటి అంటే శోభిన్ ఈస్ ద బెస్ట్ యాక్టర్. నాకు తెలిసి ఆయన చేసినంత యాక్టింగ్ ఈ మూవీలో ఎవరు చేయలేదు. హీ హాస్ డన్ ఎ వండర్ఫుల్ యాక్టింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా రియలిస్టిక్గా ఉంది అండ్ చాలా బాగుందన్నమాట ఆయన యాక్టింగ్. కానీ ఇట్ ఇట్ గాట్ వేస్టెడ్. దాని తర్వాత ఇంకెవరైనా వర్క్ చేశారంటే దట్ ఈస్ అనిరుద్ధ్ అసలు నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాకి అనిరుద్ధ్ లేకపోతే ఈ మాత్రం కూడా వచ్చేది కాదు, అసలు ఇంత ఇంపాక్ట్ఫుల్ కూడా ఉండేది కాదు. చూద్దాం. అండ్ యాక్టర్స్ విషయంలో వస్తే నాగార్జున గారు, అసలు నాగార్జున గారు 7 times తిప్పించుకున్నప్పుడే నాకు అర్థమైంది. బికాజ్ ఇది ఆయన రోల్ కాదు, కానీ ఏదో ఆయన ఒప్పించి తిప్పించారు అన్నట్టే ఉంది. అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే అనిపించలేదు నాకైతే. ఇంకా ఫైనల్గా రజనీకాంత్ గారి గురించి, ప్లీజ్ సార్ ఇంకా వద్దు సార్, ఇలాంటి మూవీకి మనకి సెట్ కాదేమో. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా చెప్పాలంటే వేటయాన్ పాతది ఏదైతే ఉందో ఆ సినిమా బాగుంది, ఇంకా చాలా బాగుంది. లిటరల్గా చెప్తున్నా, అది చాలా బెటర్గా ఉంది అనమాట. వేరే దీనికన్నా అది ఇంకా బెటర్. ఈవెన్ జైలర్ కూడా ఇంకా బాగుంది. నెక్స్ట్ జైలర్ 2 ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియదు, కానీ దిస్ మూవీ ఇస్ నాట్ అప్ టు ది మార్క్ అంతే. లోపల కాఫీ టిఫిన్ ఉంటాయిగా, ఫుల్ మీల్సే పెడతారు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. దిస్ ఈస్ ద లోకేష్ వీకెస్ట్ వర్క్ అనమాట. అర్థమైందా రాజా?